నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను గాని మనం ఒక్కసారి చూసినట్లయితే ఈరోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్‌తో అందరిని అదరగొట్టడమే కాకుండా 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న ఓ కంటెస్టెంట్‌ని అయితే ఎలిమినేట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అంటే నవీన్. అయితే నవీన్‌కి రెడ్ కార్డ్ చూపించి తనని ఇంటి నుండి బయటకు పంపించడం అయితే జరుగుతూ ఉంది. అయితే మొదటిగా అయితే బేబక్క ఎలిమినేషన్ అవ్వగా, రెండోసారి అయితే శేఖర్ బాషా ఎలిమినేషన్ అవ్వగా, ఇప్పుడు మూడోసారి నవీన్ అయితే ఎలిమినేషన్ జరగడం జరుగుతూ ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి అప్పుడే ముగ్గురు కంటెస్టెంట్స్ అయితే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొంతమంది కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టబోతూ ఉన్నారు. అయితే అప్పట్లో తేజస్విని పేరైతే ఎక్కువగా వినిపించేది. అయితే తేజస్విని బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తుందని, అలానే తన భర్త ఆశయాన్ని తీర్చడానికి వస్తుందని, తన భర్త టైటిల్ కోసం చాలా ప్రయత్నించి ఆ టైటిల్ గెలవకపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి తన భార్యను పంపుతున్నాడంటూ అప్పుడు సోషల్ మీడియాలో అయితే కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు అబద్ధం కాదు. ఈ విషయం అయితే నిజం. అయితే ఈరోజు నవీన్ వెళ్ళిపోయాక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే తేజస్విని కూడా ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంది. అయితే ఇందులో ఉన్న నిఖిల్, అలానే విష్ణుప్రియ, మణికంఠ, అలానే సోనియా వీరందరూ కలిసి గ్రాండ్ వెల్కమ్ పలికారు.